నిజంగా నా కోసమే చేంజ్ అయ్యాడా? నమ్మలేకపోతున్నానే. హలో హలో, ఎక్కడున్నావే? బండి పంక్చర్ అయిందే. క్యాబ్ బుక్ చేసుకున్నా, రావే. షోకి టైం అవుతుంది. ఓకే, కమ్ ఫాస్ట్. బాయ్. ఊరి మస్తుంది రా బాయ్. ఓకే బాయ్. ఏం పాప పంచరా? నా బైక్ ఉంది, లిఫ్ట్ ఇవ్వాలా? పోనీ కార్లో వెళ్దామా? అందరికి కంఫర్టబుల్ గా ఉంటది. అరే ఏం చెప్పినావా? ఏం హీరోలోకి వచ్చినావు? అలాగే ఫిక్స్ అయిపో. అంటే కొడతావా? డౌటా? మేము ఎంతమంది ఉన్నాం చూసినావా? 10 మంది ఉన్నారు. అందరిని కూడేస్తే ఇంటికెళ్ళి పడుకోవచ్చు. వద్దులేనా, మేమే ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టి పండుకుంటాం. ఏంద్రాబా ఇది? అరే ఊకోనా. వీళ్ళేంట టెలిబ్రాండింగ్ యాంకర్స్ లాగా డైలాగులు చెప్తానే ఉన్నారు. ఏమే ఇప్పుడు ఫైట్ సీన్. ఓ అవునా? బాబీ భారీ ఎత్తున యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు. 10 మంది ఫైటర్స్. ఆయన హీరో, ఆమె హీరోని, మనం విలన్. హీరోయిన్ కాపాడనికే హీరో వచ్చిండు. హీరో చేతులేదన్నా తండ్రి నడుపోదాం. అరే ఇజ్జత్ తీస్తున్నారా బాయ్? అరే నడవనా నడు, ప్రతి సినిమా జరిగేది అదే కదనా. ఫైటర్స్ వెళ్ళిపోతున్నారంట్రా. అదే చెప్తున్నాను గురుజీ, వాళ్ళు మనోళ్ళు కాదు. మరి మనోడేది? ఇంకా రాలేదు సార్. ఏ మీరు ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు కదా? అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? ఫైట్ లేదా ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు? మరి అవనా? ఆమె ఎవరు పెద్ద పవర్ స్టార్, సూపర్ స్టార్. మరి ఆఫ్టర్ ఆల్ ఒక డెబ్యూ హీరో. ఇంకా వాడికి కూడా ఫైట్స్ పెడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అక్కడ హాస్టల్లో డ్రాప్ చేయనా? Oh my God, చచ్చిపోతున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలి? వర్షం చాలా చల్లగా ఉంది కదా. అవును, కానీ చాలా బాగుంది. థ్యాంక్స్. బాయ్. నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ బైక్ మీద వెళ్ళిన వారిద్దరి మధ్య హగ్గింగ్స్, టచింగ్స్ జరుగుంటాయి. ఐ మీన్ ముందు ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ. ఇలా అన్నీ వర్కౌట్ అయి ఉంటాయి. కాబట్టి న్యాచురల్గా ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఓపెన్ చేస్తే మూన్ లైట్, బాల్కనీ, ఒక బ్యూటిఫుల్ విండ్ ఎఫెక్ట్. ఆ విండ్కి శృతి హెయిర్ అలా 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 ఎగురుతూ ఉంటుంది. అమ్మాయికి ఎక్కడ చూసినా మన బాబే కనిపిస్తున్నాడు.
డిస్టర్బ్ అవుతున్నానేంటి? కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. దీన్నే లవ్ అంటారా? శృతి కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటుందేమో. అంటే నిజంగా నా కోసమే మారాడన్నమాట. అంత కలలా ఉంది. సార్ మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందుగానే అంబులెన్స్కి ఫోన్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే హైదరాబాద్కి సునామీ వచ్చినంత షాక్ అయిపోతారు. కానీ నేను చెప్పక తప్పదండి. ఐ హావ్ టు టెల్. ఏమైంది సార్? ఎప్పుడు ఫస్ట్ బెంచీలో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే మీ వాడు ఈ మధ్య బ్యాక్ బెంచీలో కూర్చుంటున్నాడు. బ్యాడ్ పనులు చేస్తున్నాడు. బ్యాడ్ బాయ్ లా మారాడు. క్లాసులు డుమ్మా కొడుతున్నాడు. అమ్మాయిల్ని టీచ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం సార్. ఆగాను. ఏంటి సార్ కింద నుంచి ఇంత పొడుగ్గా తీశారు? ఏముంది అందులో? ఇప్పుడు చెప్పండి. క్లాసులు డుమ్మా కొడుతున్నాడు. లెక్చరర్స్ కామెంట్ చేస్తున్నాడు. సూపర్. ఆడపిల్లల్ని టీచింగ్ చేస్తున్నాడు. దమ్ము కొట్టడం రాలేదండి. అరే తొందరపడతావేంటే? ఆయన చెప్తున్నాడు కదా సార్, మీరు కంటిన్యూ చేయండి. అంతేకాదండి, క్యాంపస్ లో దమ్ము కొడుతున్నాడు అండి. ఇక్కడుంది. మాక్సిమం ఐటమ్స్ పూర్తయిపోయాయి. ఏమండి, 1 by 1 మీకు మీరే కొట్టేసుకుంటున్నారు. నేనేమైనా కిరాణా కొట్టు షాపులో వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కందిపప్పు, పెసరపప్పు లిస్ట్ చదువుతున్నానా? సార్ ఇప్పుడు నేను చెప్తాను. మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అదేంటి సార్? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు వింటే హైదరాబాద్కే కాదు సికింద్రాబాద్ కూడా సునామీ వచ్చినంత షాక్ అవుతారు మీరు. కానీ చెప్పక తప్పదు. చెప్పండి సార్. ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరంటే నేనే. యో యో అయ్యో. అరే చి సీన్స్ అన్ని రివర్స్ కొడుతున్నా మనకు వర్కౌట్ అవుతుంది ఏంట్రా? గురుజీ మీరంతేనా? రివర్స్ స్క్రీన్ ప్లే కదా గురుజీ. నీకు ఖచ్చితంగా బ్రేక్ ఇస్తాను రా. షెడ్యూల్ కంప్లీట్ అయిందిగా, వెళ్ళి చెక్ అడుగు. టోటల్ సిలబస్ అయిపోయింది, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. సార్ అదే చెక్. చెక్క. హలో, ఇంకా అమ్మాయి మా వాడికి ఐ లవ్ యూ చెప్పలేదు. అదేంటి సార్, సాంగ్ ఏంటంటే ప్రపోజ్ చేసినట్టుగా? నాకు వీడియో ఫుటేజ్ కావాలి. ఇప్పుడు అదొకటి బ్యాలెన్స్ ఉంది కదా సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఒక రోజు ఉంటే సరిపోతుంది, ఎక్కడైనా అక్కడ చేసేయచ్చు. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక స్పెషల్ రోజు కావాలి. వ్యాలంటైన్స్ డే. మేలో వ్యాలంటైన్స్ డే ఏంట్రా? యు ఏప్రిల్ ఫుల్. మేలో మదర్స్ డే ఉందండి. బ్యూటిఫుల్ అండి, వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోండి. నెక్స్ట్ వీక్ నా రిటైర్మెంట్ డే ఉంది. సెంటిమెంటల్ గా ఆ రోజు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా బాగుంటుంది. ఆ రోజే మీ షష్టిపూర్తి పెట్టుకోండి. అమ్మాయి వచ్చేసి హ్యాపీ షష్టిపూర్తి అంకుల్, హ్యాపీ షష్టిపూర్తి ఆంటీ అని ఫోటో దిగి దండేసి వెళ్ళిపోతుంది. ఆ వీడియో తీసుకుని వైరల్ చేసేయండి. అకేషన్ అంటే బ్యూటిఫుల్ గా యూత్ఫుల్ గా ఉండాలండి. బర్త్డే. సారీ గురుజీ. సారీ గురుజీ. ఏంట్రా? సారీ గురుజీ. అరే ఛీ! నీ లైఫ్ లో ఫస్ట్ టైం నీ చిప్ పనిచేసిందిరా. బ్లెస్సింగ్ తీసుకో. ఫేక్ బర్త్డేనా? నాకెందుకో ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది డాడ్. ఇలాంటి డ్రామాలన్నీ ఆడించి ఫ్రెండ్షిప్ చేయించావు, ఇప్పుడు లవ్ కూడా అలాగే చెయ్యాలా? నాకెందుకో శృతిని చాలా మోసం చేస్తున్నావు అనిపిస్తుంది డాడ్. ప్లీజ్ డాడ్, ఇప్పటికైనా ఇవన్నీ ఆపేద్దాం, అందరికీ నిజం చెప్పేద్దాం డాడ్. బాబు సత్య హరిశ్చంద్ర, నీకేమైనా పిచ్చా? తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా. అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది నానా. నీకు అంతగా చెప్పాలనిపిస్తే తను ప్రపోజ్ చేశాక చెప్పు, నేను నిన్ను ఆపను. అది కాదు డాడ్, నా మాట విన్. ఏంటే రూమ్ ని ట్రయల్ రూమ్ లో మార్చేసా? బర్త్డే పార్టీకేనా? ఇంకా అర్థం కాలేదా? అందరికి బర్త్డే పార్టీ అయితే దీనికి వ్యాలంటైన్స్ డే. హ్యాపీ బర్త్డే రాజ్. థ్యాంక్ యూ. ఏంట్రా అంత జూనియర్స్ వస్తున్నారు? మెయిన్ హీరోని ఎక్కడ బే? ఈ డూప్లికేట్ బర్త్డేకి డ్రెస్ కోడ్ కూడానా? ఇంకా ముందు ముందు చూడండి. అసలు ప్రపోజ్ చేసే టైంలో మనం చేసిన సెటప్ చూస్తే షేక్ అయి షాక్ అయిపోతారు. అరే రాజ్ ఇంత మంచి పార్టీ ఇస్తుంటే కనీసం మనం ఒక్క గిఫ్ట్ కూడా తెలియదేంట్రా? ఇది తీసుకొస్తాడు, నేను తీసుకురాలే. అరే నువ్వు తీసుకొస్తావు, నేను అందరు తెస్తారా? నేను తేలేదు. అంత అవసరం లేదు లేరా. అరే నేను తీసుకుని వస్తాను రా. నువ్వేం? అరే ఈ మధ్య నువ్వు వాడికి బాగా వెయిట్ ఇస్తున్నావు అనిపిస్తుందిరా. అరే వాడు జెస్సీతో నన్ను కలిపాడురా, నా లవ్ తో. ఫ్రెండ్ అంటే వాడ్రా. మరి మేము వాడి తర్వాతే రా మీరు. పోరా పో. 5 minutes రా. అదేంట్రా లవ్ హెల్ప్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారా? మనం ఏంట్రా? నాకు మాత్రం ఏం చేస్తున్నావు? ఫ్రెండ్షిప్ చేస్తున్నారు మనం. వచ్చి రైట్ అండి రైట్. అదిగో హీరోయిన్ వచ్చేసింది. డైరెక్టర్ నేను, చెప్తే నేను చెప్పాలి. హాయ్, హ్యాపీ బర్త్డే రాజ్. లుకింగ్ సూపర్. థ్యాంక్ యూ. నందు కోసమే కదా.
హా. అరే అదేంటి డోర్ దగ్గర రోసిస్తున్నాడు? అదే కదా, ఇంత కష్టపడి ప్రపోజల్ కి మైండ్ బ్లోయింగ్ సెటప్ చేశా. చెప్పలేదు అలా. చెప్పాను గురుజీ. అరే అదేంటి ఆ అమ్మాయిని లోపలికి పంపించి వీడి బయటకు వస్తున్నాడు? దీన్ని చూసుకునే కదా వీడాడు కానీ సీన్ ఇస్తాడు. చెప్తా. ఎక్స్క్యూజ్ మీ, నందు ఎక్కడా? సారీ, ఐ డోంట్ నో. మేడం జ్యూస్. థ్యాంక్ యూ. హాయ్ మహేష్. హాయ్ జెసి, హౌ యూ? నందు ఎక్కడా? నందు బయట. నందు ఎక్కడ ఉండాలి? అదిగో అక్కడ ఉన్నాడు. నందు శృతి కూడా బయటకు వచ్చింది. నందు, ఐ లవ్ యూ. వాట్ ఏ టైమింగ్. జెస్సీ, నేను ఏమైంది నీకు? అయ్యో ఓకే. ప్రపోజల్ అయిపోయింది, హక్ చేసుకుంటున్నారు. సార్ లెట్స్ గో డౌన్. ఫైనల్ గా ఒక్క సీన్ వర్కౌట్ అయింది. జెస్సీ, ఏమైంది నీకు? కంగ్రాచులేషన్స్, నీ లవ్ సక్సెస్ అయిపోయింది. వీడియో ఫుటేజ్ కూడా దొరికింది. సీన్ ఎవరు కంపోజ్ చేశారు? మనదే ప్లాన్. మన ఎవడు రైడ్? జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటు గురుజీ. జూనియర్ ఆర్టిస్టా? మరి ప్రాపర్టీ ఇచ్చేమిటి? మెట్లా? మీకు ప్యాకప్. లెఫ్ట్ డోర్ కేక్ ఉంటే తిరిగిపోండి. ఓకే ఏంటి పోలీటేలా? హలో, బఫలో రింగ్స్ ఇక్కడ చాలా డామినేట్ అవుతుంది. కచ్చి. అరే మేక్ ష్యూర్ ఇట్ గెట్స్ చాప్డ్ ఆఫ్. ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. వాట్ ఏ కపుల్, వాట్ ఏ కంపోజిషన్. శృతి, శృతి ఇక్కడ ఉందేంట్రా? డాడ్, తిన్ శృతి కాదు, జెస్సీ. సీన్ మొత్తం పులిహోర అయిపోయినట్టుంది. ఎత్తికెళ్ళి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. చెక్కడగాల చెక్కడితే చెప్పుతో కొడతారు గురుజీ. ఈ టైంలో ముంబై ఫ్లైట్ ఉందా? ట్రైన్ ఉంది గురుజీ. ఎనఫ్. ప్యాకప్.